రవీంద్ర గారు సూటిగా మీ డౌట్ ఏంటి, మీకు ఏమి వివరణ కావాలి సూటిగా అడగండి. ఎంఎస్ఎంఈ అనేది రాష్ట్ర అభివృద్ధికి చాలా విశేష పాత్ర పోషిస్తుంది. ప్రధాన పరిశ్రమకి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు చాలా అనుబంధంగా ఉంటాయి. మరి దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. మరి ఇప్పుడు మనం మంచిగా చెప్పిన దాంట్లో 8,300 ఒక క్లెయిమ్లకి 128.63 కోట్లు మొత్తం విడుదల చేశామన్నారు. చాలా సంతోషం అధ్యక్ష. కానీ ఈ క్లెయిములు అనేవి ఇంకా ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు? అలాగే క్లెయిమ్ రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రయారిటీ అయినా ఉంటుందా? అంటే క్లెయిములు ఫస్ట్ అప్లికేషన్ ఫస్ట్ ఇవ్వకుండా ఎక్కడెక్కడో మధ్యలో ఇచ్చేయడం, ఒక రికమెండేషన్ బట్టి ఇవ్వడం, వేరే పద్ధతులు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అందువల్ల దాన్ని ఒక వెబ్సైట్ లో పెట్టి క్లెయిమ్లు అన్ని కూడా డేట్ ఆఫ్ అప్లికేషన్ ఒక లాంచ్ చేయండి ఎప్పుడైంది, శాంక్షన్ ఎప్పుడైంది, రిలీజ్ ఎప్పుడైంది, ఇలా చేస్తే కనుక ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అధ్యక్ష. ట్రాన్స్పరెన్సీగా ఇవ్వాలని నేను చెప్తూ, మరి నెక్స్ట్ ఎంఎస్ఎంఈలకి కేవలం ఒక ఫైనాన్షియల్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇంకా వారికి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ చాలా కావాలి అధ్యక్ష. వారికి ఇన్ఫర్మేషన్ కావాలి, వాళ్ళకి ఒక గవర్నమెంట్ లో ఉండే స్కీమ్స్ కావాలి. ఇవన్నీ కావాలంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది అధ్యక్ష. నేను గతంలో దానికి చైర్మన్ గా ఇక్కడ చేశాను. ఆ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంకా యాక్టివ్ చేసి ప్రతి జిల్లాలో కూడా వాళ్ళకి యాక్టివ్ చేసుకుంటే కనుక వారికి పూర్తిగా ఫెసిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగనన్న బడుగు వికాసం అని చెప్పేసి ఎస్సీ బీసీ ఒక మైనార్టీ వాళ్ళకి ఎంఎస్ఎంఈల ద్వారా బస్సులు తిప్పడానికి ఇచ్చారు అధ్యక్ష. సుమారు 1500 బస్సులు అప్పుడు ఇవ్వడం జరిగింది. మరి దానికి 45% సబ్సిడీ ఉంది అధ్యక్ష. అది ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదు. మరి ఆ సబ్సిడీ రిలీజ్ చేయడం మూలంగా ఆ ఎంఎస్ఎంఈ వాళ్ళందరూ చాలా బ్యాక్వర్డ్ గా ఉన్న వాళ్ళు, ఆర్థికంగా చాలా బలహీనలు, ఎస్సీబీసీ వర్గాలు, వాళ్ళకి కూడా సబ్సిడీ రిలీజ్ చేయమని మరి ఈ 128 కోట్లు వాళ్ళకైనా కేటాయించారా? ఈ 128 కోట్లు ఆ గతంలో ఉండేటటువంటి ఆ బస్సు హైర్ చేసే వాళ్ళకి మన అప్పట్లో పాత గవర్నమెంట్ లో జగనన్న బడుగు వికాసం వాళ్ళకి ఏమన్నా మీరు కేటాయించారా? లేకపోతే ఎప్పుడు కేటాయిస్తారు? ఈ బస్సును కోరుతున్నా అధ్యక్ష. మంత్రి గారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇంకా 1500 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ యూనిట్స్ కి శాంక్షన్ అయ్యి ఇవ్వాల్సిన ఉన్నది అధ్యక్ష. అందులో 128 కోట్లు ఇవ్వడం జరిగింది. మిగతా కూడా ఇవ్వడానికి కూడా మేము పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాము. అదైతే ఈ బస్సుల నిమిత్తమై సుమారు ఎస్సీబీసీలు సభ్యులు చాలా మంది బస్సులు తీసుకున్నారు. దానికి కూడా ఇన్సెంటివ్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎవరైతే మొదటగా అప్లై చేశారో వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది అధ్యక్ష. సీక్వెన్స్ విధానంలో వెళ్తున్నాము. ఇవన్నీ కూడా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ద రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ ఈ మెటీరియల్ మీరు స్టడీ చేసుకుని ఏదైనా చెప్పడానికి ఉంటుంది అధ్యక్ష. ఇది అప్పర్ హౌస్ అనేది ఒక సూచనలు ఇవ్వాలి. అది మీరు చేయొచ్చు చేయకపోవచ్చు. మరి మేమంతా అప్పర్ హౌస్ సభ్యులుగా ఈ బిల్లు స్టడీ చేసి మా సూచనలు ఇవ్వాలంటే మాకు టైం ఇవ్వాలి కదా అధ్యక్ష. మరి ఇప్పుడు ఇచ్చారు ఈ బిల్లు. మరి ఇన్ని పేజీలు ఇప్పుడు చదివి ఎలా మేము చెప్పగలుగుతాం? ఇక్కడి నుంచి అయినా సరే ఏ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఇవ్వమని ఒక తగిన సమయంలో ఇస్తే కనుక మేము చర్చించి సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష.